నా బాబుని నాకెక్కడ దూరం చేస్తుందోనని భయపడిపోతున్నాను. సునంద, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. బిడ్డను పోగొట్టుకున్న హారిక ఆ బాధలో కొంచెం మన బాబుకు దగ్గరైనంత మాత్రాన నీ బాబుని నీకెందుకు దూరం చేస్తుంది? ఎలా దూరం చేస్తుంది? మురారి నీ కొడుకు. తన నీ నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు. హారిక, నువ్వొకటి అర్థం చేసుకోవాలి. మురారి మన బిడ్డ కాదు, ఆ ప్రభు సునందల బిడ్డ. అందువల్ల నువ్వు మురారి మీద అంత ప్రేమ పెంచుకోవడం కరెక్ట్ కాదు. ఆ భగవంతుడు నీ మనసును అర్థం చేసుకుంటాడు. త్వరలోనే నువ్వు తల్లివి అవుతావు, అమ్మా అని పిలిపించుకుంటావు. తప్పటడుగులు వేసిన తల్లిగా విసిరేసిన ఈ దారి తప్పిన తల్లిని. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను తరుణ్. ఆ పిలుపు కోసమే బ్రతుకుతున్నాను. నాయన బిడ్డగా నీ కడుపునా. కిరణ్, కిరణ్, నువ్వా? మళ్ళీ ఎందుకొచ్చావు? కిరణ్, నేనంటే నీకు అంత కోపం? నన్ను బిడ్డను కనే మిషన్ అన్నావు, భరించాను. కానీ ఆ బిడ్డతో పాటు నన్ను కూడా చంపాలనుకుంటావా? ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? ఇప్పుడు ఇంకొంచెం డోస్ పెంచుతాను. చెప్పు కిరణ్, ఒక మనిషిని ప్రేమించడం తప్పైతే ఆ తప్పుకి శిక్ష ప్రాణం తీయడమా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? హే, నువ్వు కూడా లైన్లోకి వచ్చేసావు. అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అవును, పిచ్చే. నేను నిన్ను సర్వస్వం అనుకున్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను శవంలా చూడాలనుకుంటున్నావు. ఇంత నరకం చూపించే బదులు నన్ను చంపేయ్, చంపేయ్, చంపేయ్ కిరణ్, నన్ను చంపేయ్, 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 చంపేయ్ కిరణ్, చంపేయ్. ఆపు నీ నాటకాలు. అయ్యో, నాటకం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇన్స్పెక్టర్ గారు, ఓ, నువ్వు కూడా వచ్చావా? మళ్ళీ కొత్త డ్రామా స్టార్ట్ చేశారా? ఇప్పుడేంటి నీ టార్గెట్? నా టార్గెట్ ఎప్పుడు నువ్వే కిరణ్. కడుపుతో ఉన్న ఆడపిల్లని కూడా చూడకుండా నిషా గారి మీద చేయి చేసుకునేందుకు యు ఆర్ అండర్ అరెస్ట్. వాట్? నేను తన్ని కొట్టానా? ఇదంతా అబద్ధం.
మీరు తనని చంపాలని చూశారని నిషా గారిచ్చిన కంప్లైంట్, దాన్ని నిర్ధారించే మెడికల్ సర్టిఫికెట్ బేస్ చేసుకుని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. అవును, కొట్టాడు. అబద్ధానికి కూడా ఓ హద్దుంటుంది. తలకి బ్యాండేజ్ పెట్టుకున్నంత మాత్రాన తను చెప్పేదంత నిజమని నమ్మేస్తారా? మీరేం చెప్పాలనుకున్నా జడ్జి గారి ముందుకొచ్చి చెప్పండి. కానిస్టేబుల్స్, మర్యాదగా వస్తారా, సంఖ్యలేసుకుని తీసుకెళ్ళమంటారా? అవసరం లేదు, నేనే వస్తాను. చెప్పాను కదా కిరణ్, నువ్వు నన్ను బయటకు పంపాలని చూస్తే నేను నిన్ను లోపలికి పంపిస్తానని. అక్కడ శ్రీకృష్ణ జన్మస్థానం నీకోసం వెయిట్ చేస్తోంది. ఆల్ ది బెస్ట్. ఎస్ఐ ప్రదీప్ సబ్మిట్ చేసిన సాక్ష్యాలు, విక్టిమ్ నిషా ఇచ్చిన స్టేట్మెంటు, ఇవన్నీ చూస్తుంటే కిరణ్ మీద మోపబడిన ఆరోపణలలో బలం ఉందనిపిస్తోంది. అంతేకాకుండా ఒక గర్భవతిపై ఇలాంటి అమాననీయ దాడి జరగటం సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తుంది. అందుకే ముద్దాయికి 14 రోజుల రిమాండ్ విధిస్తున్నాను. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అక్క, ఏమైంది నిషా? కోర్టులో ఏం జరిగింది? మనం అనుకున్నట్టే కిరణ్ జీవితం జైలు పాలయ్యిందక్క. ఎక్సలెంట్ నిషా. అబద్ధం అందంగా నటిస్తే నిజం కూడా తల ఉంచుకోవాల్సిందేనని నువ్వు నిరూపించావు. మన ఐడియాని అద్భుతంగా ఇంప్లిమెంట్ చేశావు. అనుకున్నది సాధించావు. అంతా నీ గైడెన్స్ అక్క. నువ్వు ప్లాన్ చేసావు, నేను ఆ ప్లాన్ ని పక్కాగా ఎగ్జిక్యూట్ చేశాను, అంతే. ఇక కోర్టు వాయిదాలో జరగబోయేది ఏంటో తెలుసా? నిన్ను మోసం చేయడమే కాకుండా కడుపుతో ఉన్న ఆడపిల్లపై హత్య ప్రయత్నం చేసిన వ్యక్తిగా చట్టం కిరణ్ మీద వేసిన నిందకి సిగ్గుతో తలదించుకుంటాడు. అవును మేడం, ఈసారి జరిగే కోర్టు వాయిదాలో నిషా గారి వైపు తీర్పు రావడానికి అంతా సిద్ధంగా ఉంది. కరెక్ట్గా చెప్పారు లాయర్ గారు. కోర్టు తీర్పు నిషాకు అనుకూలంగా రాగానే ఆ కిరణ్మయ్ కుటుంబ గౌరవం నడి రోడ్డు మీద నిలబడుతుంది. అది తట్టుకోలేక ఆ కుటుంబం సిగ్గుతో చచ్చిపోతుంది. అంతా బానే ఉందక్క, కానీ నాకొక చిన్న డౌట్. అదేంటంటే, ఒకవేళ ఆ కిరణ్కి ఎవరైనా బెయిల్ ఇప్పిస్తే, కోర్టు వాయిదా వరకు తను బయటకొచ్చి మన ప్లాన్ రివర్స్ చేస్తే? బెయిలా? అయినా కిరణ్కి బెయిల్ ఎవరిస్తారు నిషా?
ఒక ప్రెగ్నెంట్ లేడీని చంపాలని చూశాడు అనే ముద్ర పడ్డాక కిరణ్కి సాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు. అంటే ఉషా కానీ ఆ కిరణ్మయ్య కుటుంబంలో కానీ ఎవరూ ట్రై చేయరంటావా? ఉషా తన తండ్రి చావుకి కిరణే కారణమని ఇంకా రగిలిపోతూనే ఉంది. కిరణ్మయ్ తన వంశగౌరవం మంటగలిసిందని బాధపడుతోంది. దానికి తోడు అందరూ ఉషకు అనుకూలంగా ఉన్నారు. సో ఎవ్వరూ కిరణ్ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. నిషా గారు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను రిపోర్ట్ని పూర్తిగా మనకు అనుకూలంగా రాయించాను. బెయిల్ కోసం ఎవరు ట్రై చేసినా అది వాళ్లకు అంత ఈజీగా రాదు. ఒకవేళ ఎవరైనా వాడికి బెయిల్ ఇప్పించినా కోర్టు తీర్పుతో నిన్ను పాడు చేసిన మోసగాడిగా ముందు జైలుకెళ్తాడు, తర్వాత నీకు భర్త అవుతాడు. కరెక్ట్ అక్క. కిరణ్ ముందు ఖైదీగా లోపలికి వెళ్తాడు, ఆ తర్వాత ఆ కిరణ్ని నా భర్తగా మార్చుకునే ప్లాన్స్ వేద్దాం. నాకిప్పుడు అర్థమైందక్క. ప్లాన్ చేసి పద్మవ్యూహం పన్నితేనే గెలుపు మనకి దాసోహం అవుతుందని. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునమ్మా, నిషా పైన హత్యా ప్రయత్నం చేశాడన్న కేసులో కిరణ్ను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ శిక్ష విధించారమ్మా. అవునమ్మా, నిషా ఇచ్చిన కంప్లైంట్, తను రెడీ చేసిన మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కిరణ్కు వ్యతిరేకంగా ఉన్నాయి. దాంతో జడ్జి గారు దాన్ని సీరియస్ క్రైమ్గా భావించి కిరణ్ను రిమాండ్కు పంపించారు. ఏంట్రా ఇదంతా? విధి వాడి మీద ఎందుకింతగా పగబడుతుంది? ఎందుకిలా వేటాడుతుంది? ఒక పక్క ప్రాణంగా ప్రేమించిన భార్యకు దూరమై వాడు పడుతున్న బాధ చాలదన్నట్టు ఈ కొత్త సమస్యలేంట్రా? అవునరా తరుణ్, తెలుసో తెలియకో వాడు చేసిన ఒక్క తప్పుకి ఇన్ని శిక్షలు అనుభవించాలా? వాడు చేసిన తప్పుల్ని తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో విధి కూడా వాడికి వెన్నుపోటు పొడిచిందంటే లోపల వాడెంత కుమిలిపోతున్నాడోరా. వాణ్ణి తలుచుకుంటుంటేనే దుఃఖం ఆగటం లేదురా. వాడు తప్పు చేశాడు కిరణ్మయ్య, అందుకే శిక్ష అనుభవిస్తున్నాడు. పవిత్రమైన సంసార బంధాన్ని కాదనుకుని అడ్డదారిలో వెళ్ళాడు. ఇప్పుడు ఆ దారి వాణ్ణి నరకం వైపు తీసుకెళ్తోంది. ఉషా కళ్లల్లో కారుతున్న ఒక్కొక్క నీటి చుక్కకి ఈరోజు వాడి చేతికి పడ్డ సంకెళ్లే సమాధానం. వాడు జైల్లో ఉండటం శిక్ష కాదు, అది వాడికి ఒక గుణపాఠం. ఏమండి, వదినా, అన్నయ్య కోపంలో ఏవేవో మాటలన్నారు. కానీ కిరణ్ బాబు చాలా మంచివాడు, అర్థం చేసుకునే గుణమున్నవాడు. ఇచ్చిన మాట కోసం తన జీవితాన్ని అన్యాయం చేసుకుంటున్న అభాగ్యుడు. కావాలని ఆ నిష మన కిరణ్ బాబుని బలి పశువుని చేసి ఆడుకుంటుంది. ఎలాగైనా మనమే కిరణ్ బాబుని కాపాడుకోవాలి. కిరణ్ బాబు జైల్లో ఉంటే ఈ కుటుంబం ప్రశాంతంగా ఉండగలదా? మనమందరం తట్టుకోగలమా? బాబు, మీ తమ్ముణ్ణి మీరే కాపాడాలి. ఆ అబద్ధపు కేసు నుంచి ఆయన్ని మీరే బయటికి తీసుకురావాలి. పిన్ని, మీరెక్కువగా టెన్షన్ పడకండి. కిరణ్ ఖచ్చితంగా ఈ కేసుల నుంచి నిర్దోషిగా బయటపడతాడు.
కిరణ్ నిర్దోషత్వాన్ని నిరూపించడానికి ఏం చేయాలో అది మనం చేద్దాం. అవును హారిక, మా ప్రయత్నం మేం కూడా చేస్తాం. పదన్నయ్య. కన్నేయులోకం కమ్మేసి పాపం నమ్మించి తీసింది ప్రాణాలే. కల్లోల కాలం కన్నీటి భారం నట్టింట్లో నింపింది శోకాలే. సార్, ములాఖత్ టైం. కుమిలిన గుండెల్లో తడిసిన కన్నుల్లో అంతే లేని జ్ఞాపకాలే. గురుతుగా మారేలా గతమైపోయేలా కాలం ఆడే అరే ఏమైందిరా? కాయాన్ని మోసేటి పానుపు పాడే కాల్చేటి కాష్టము వంచననే. ప్రేమంటూ వంచించి మంచిని చంపే చోటంతా మండేటి శ్మశానమే. అలసిన కాయాలై నిన్ను ఇలాంటి చోట చూడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇందులో నీ తప్పేమీ లేదని మాకు తెలుసురా. నువ్వేమీ బాధపడొద్దు. నిష ఆడుతున్న ఈ నాటకం ఎక్కువ కాలం సాగకుండా ఉండడానికి నీ తరపున ఒక లాయర్ వాదిస్తూ నీకు బెయిల్ వచ్చేలా చేస్తాడు. దానికోసం నువ్వు ఈ పేపర్స్ మీద సంతకం పెట్టాలి. నేను సంతకం పెట్టనన్నయ్య. ఎందుకురా? నాకు బెయిల్ అక్కర్లేదు, దానివల్ల వచ్చే స్వేచ్ఛ అక్కర్లేదు. ఏం మాట్లాడుతున్నారా? తప్పు చేయనివాడు శిక్ష అనుభవించడం అంటే అన్యాయానికి తల వంచడమే. ఇప్పుడు నీ విషయంలో ఆ అన్యాయం గెలవకుండా ఉండాలంటే నువ్వు ఈ పేపర్స్ మీద సంతకం పెట్టాలి. అవునరా, నువ్వు లోపలుంటే నిష గెలిచినట్టవుతుంది. వాళ్ల గెలుపుకు కూడా నువ్వు సహకరించినట్టవుతుంది. గెలవని అన్నయ్య, వాళ్ళనే గెలవని. అవతల వాళ్ళ గెలుపుని మించిన ఓటమిని నేను ఈ జీవితంలో ఎప్పుడో చూశాను. రే కిరణ్, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మరి ఇంకేం చేయనన్నయ్య, నేను చేసిన తప్పులకి ఈ శిక్ష అనుభవించాల్సిందే. కన్న తండ్రి దృష్టిలో పరాయివాణ్ణయ్యాను, కట్టుకున్న భార్య దృష్టిలో మోసగాన్నయ్యాను, లోకం దృష్టిలో నేరస్తున్నయ్యాను. ఇప్పుడు నేను బయటకు వచ్చి మాత్రం ఏం చేయాలి? ఎందుకురా ఇంత మొండితనం? అసలు ఆ రోజు కోర్టులోనే నిషా కడుపులో ఉన్న బిడ్డకు నీకు సంబంధం లేదని ఒక్క మాట చెప్పుంటే ఈ రోజు పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. శిక్ష నుంచి తప్పించుకోవడానికి నేను అబద్ధం చెప్పలేను. చూడు కిరణ్, న్యాయం అనేది మనస్సాక్షి మీద కాదురా, సాక్ష్యాల మీద నడుస్తుంది. దానికి తోడు నిషా ఆడుతున్న ఈ డ్రామా ఒక వలయం లాంటిది. నువ్వు నిజాయితీ పేరుతో ఆ వలయంలో చిక్కుకుంటున్నావు. తరుణ్ చెప్పింది నిజంరా. అందుకే మా మాట విని మేం చెప్పినట్టు చెయ్యి.
అక్కడ అమ్మ నీ గురించి ఎంతో బాధపడుతుంది. ఒక్కసారి అమ్మ గురించైనా ఆలోచించి ఈ పేపర్స్ మీద సంతకం పెట్టరా. నిన్ను మేం బయటికి తీసుకొస్తాం. సారీ అన్నయ్య, సారీ. అమ్మ నేర్పిన ధర్మాన్ని నా స్వార్థం కోసం అధర్మంగా మార్చలేను. క్షమించండి. అరే కిరణ్, కిరణ్, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. నా భర్త కిరణ్ గారి పేరు మీద అర్చన చేయించండి. అలాగే అమ్మా. నీ పేరున్న గుళ్ళో అర్చన చేయించిన ఉషా ప్రత్యేకంగా నీకివ్వమని ఇచ్చిన ప్రసాదం రాయిది. భార్యలో భర్తని శాసించే అధికారం మాత్రమే కాదు, ఆపదలో అండగా నిలిచే అమ్మ కూడా ఉంటుంది. కానీ విధి ఆయన్ని బాధ పెడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను.